మీద భారం ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకన్నా అధికారులకు ఒత్తిడి తీసుకొచ్చి వర్షం తీసుకొద్దాము, నీళ్లు వడగొడదాం అనే పరిస్థితి కాదు. దేవుని యొక్క ఆజ్ఞతోనే జరిగేటువంటి పని ఇది. మన ఇండ్లలోనే మన ఇంటి దగ్గరనే ఇంకుని గుర్తలు పెట్టుకుంటూ మనము నీళ్లు వాడుకోవాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ వార్డ్ కౌన్సిలర్ అన్వర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. అలాగే ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కొరుట్ల తాళ్ళ చెరువులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ గారికి, మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి గారికి, వేదిక పైన పెద్దలకు, మున్సిపల్ కౌన్సిలర్కు, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీయుద్దీన్ గారికి, ఎంపీడీఓ గారికి మరియు కార్యక్రమానికి విచ్చేసిన విలేకరులకు, నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే నీటిని ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలి, నీటిని వృధా చేయొద్దనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిరు. మరి మనందరం ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ వృధా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే గత సంవత్సరం ఎన్ని ఇబ్బందులు అయినాయో కొరుట్ల ప్రజలందరికీ తెలుసు. నీటి కొరకు ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో మీరందరూ చూసిరు. కొరుట్ల పట్టణంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ గారైనా, మున్సిపల్ సిబ్బంది అయినా, కమిషనర్ గారు మరియు కౌన్సిలర్లు అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంత పెద్ద నీటి ఎద్దడిని మనం అధిరోహించడం. మరి ఇప్పుడు మంచి వాతావరణం ఉంది, చెరువులో కూడా చాలా నీళ్లు ఉన్నాయి. ప్రజలందరము ఇంకా మంచి కావాలనుకుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. భూగర్భ జలాలు అనేటివి వచ్చి ప్రతి బోర్లో నీళ్లు ఉండాలంటే బోర్ వేసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మరి ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని మనందరం చేసుకోవడం చాలా మంచి దినం. మరి మనందరము నీటిని పొదుపుగా వాడుకుంటూ హాజరైన మిత్రులందరికీ, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు అందరికీ నమస్కారం. మనకు నీటి చాలా ముఖ్యం. నీటిని పొదుపుతో వాడుకోవాలి. గత సంవత్సరం ఎంత కరువు ఉన్నప్పటికీ మన మున్సిపల్ చైర్మన్ అధికారులు మనకు కష్టపడి నీటి సప్లై చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా మనము నీటిని పొదుపులు వాడుకోవాలి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ తెలియజేసుకుంటున్నాను. ఈ పెరుగుతున్న జనాభా మరియు పొల్యూషన్, ప్రపంచంలో పొల్యూషన్ ఎక్కువై జనాభా పెరుగుట్ల నీటి వాడకం ఎక్కువై మనకు నీరు అనేది కరువు అనేది ఏర్పడుతున్నది. మన అందరికీ తెలుసు. ఉన్న నీరును ఎలాగ మనం పొదుపు చేసుకోవాలి, ఎలాగో దానికి మనం వాడుకోవాలి. పొదుపు చేసుకుంటూ మనము దానికి ఏ విధంగా అయితే వాడుకుంటే మన పూర్తి మన ప్రాబ్లమ్స్ ఇలాగే సాల్వ్ అవుతాయని దాని గురించి ఈరోజు ఈ ప్రోగ్రాము అవేర్నెస్ పబ్లిక్లో ఏర్పడడం చేయగలుగుతుంది. మనం చూసినాము, పోయిన సంవత్సరము వర్షాలు లేక నానా ఇబ్బందులు. మన యావత్ భారతదేశంలో నీటి కరువు అనేది అందరికీ తెలుసు. ఈ చెరువులో దాదాపు మన కొరుట్ల పట్టణంలో 100 సంవత్సరాలు జీవించి ఉన్న వారు కూడా ఈ పరిస్థితి చూడలేరు. పోయిన సంవత్సరము ఈ తాళ్ళ చెరువు ఏనాటికి ఎండలేదు చెరువు. అటువంటి చెరువు కూడా ఎండి మనం చూసాం, మన కళ్ళతో చూసాం. ఉన్న నీళ్లను మనం ఇలాగే వాడుకోవాలి. ప్రజలను మనము ఉత్తేజపరుచుకుంటూ ఇప్పుడు మన ఎస్ఆర్ఎస్ నీళ్లను మన అధికారులు వెంటనే దానికి శ్రద్ధ వహించి మన ఎస్ఆర్ఎస్ నుంచి ఉన్న ఇప్పుడు నీళ్ళు మట్టం ఇంకా పెరిగితే మనకు ఈ సమ్మర్ కూడా మనకు ప్రశాంతంగా మనకు నీళ్లు అందరికీ అందరికి సప్లై చేయొచ్చు. ఎందుకంటే మన తాళ్ళ చెరువు కానీ అలాగే మన ఇంకో చెరువు ఉన్నది, పాలమ చెరువు ఉన్నది.
ఈ చెరువు కూడా మనం పొదుగా ఉంచుకుంటే మన ఈ సమ్మర్ ఈజీగా మనం గడ్డకెక్కవచ్చు. ఎందుకంటే మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎన్నో మనకు ఈ స్కీములు తీసుకుంటూ మన మిషన్ కాకతీయని ఎన్నో చెర్లు, కొన్ని వేల చెర్లు పూడిక తీసి చెరువును రోతు చేస్తే ఈ రోజు మనకి ముంగట మన తాళ్ళ చెరువులో నీళ్లు కనబడుతున్నాయంటే మన కేసీఆర్ ఘనత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీళ్లు అనేది మానవునికి చాలా ముఖ్యము. నీళ్లు లేదంటే మానవుడు బతకలేడు. గాలి ఎంతో అవసరము, నీళ్లు కూడా అంత అవసరము. కాబట్టి మిషన్ కాకతీయతోని మన చెర్లు పుష్కలంగా నిండి ప్రజలకు చాలా దాహతం పరుచున్నది. కాబట్టి మన కేసీఆర్ గారికి ఈ స్కీమును నేను అభినందిస్తున్నాను. అలాగే మా ఏఈ గారు కూడా దీని మీద శ్రద్ధ వహించి, అధికారులు కూడా శ్రద్ధ వహిస్తే ఈ సమ్మర్ను కూడా గడ్డెక్కే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే మనం నీళ్లు మంచి నీళ్లు వృధా మనం పారిస్తే ఆ మంచి నీళ్ళు మనకు మళ్ళీ మనం మంచిగా కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది. ఇంట్లో కూడా వేస్ట్ వాటర్ పడకుండా పిల్లలకు కూడా మనం జాగ్రత్త పడితే ఉన్న నీళ్లు పొదుపుగా వాడుకొని ఎంపీడీఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నేడు ప్రపంచ నీటి దినోత్సవం. ఈ సందర్భంగా తాళ్ళ చెరువు కురుట్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ శీలం వేణు గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రఫీయుద్దీన్ గారు, ఇంకా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే వేదిక పైన ఉన్న కౌన్సిలర్లు అందరూ, ప్రజలు, అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. నీటి దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. నీటి ప్రాధాన్యత, దాన్ని కాపాడుకోవాల్సిన విధానం కూడా చెప్పడం జరిగింది. మనం ఎదుర్కొంటున్న ఈ కరువుకు, పరిస్థితులకు మనమే కారణం. మనము నీటిని పొదుపుగా వాడుకోవడము, నీరును సంరక్షించే పద్ధతులు లేకపోవడం వల్లనే మనం ఈరోజు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. మరి దానికోసం ప్రభుత్వం ముందుకు వచ్చి నీటిని సంరక్షించే కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరుగుతున్నది. చెరువులను అభివృద్ధి చేయడం, అలాగే గ్రామాలలో కూడా నీటి గుంతలు అనేటి ఇంకుడు గుంతలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకుపోతుందో మనకు అర్థమవుతుంది. మనం కూడా అదే విధంగా ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో అందులో భాగస్వామ్యమై మనం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం నీటిని ఎలా వృధాగా ఖర్చు చేస్తున్నామో మనందరికీ తెలుసు. ఒక బకెట్ పట్టుకోవడానికి, ఒక చెంబు నీళ్లు పట్టుకోవడానికి కూడా మోటార్ వేసి పట్టుకునే పరిస్థితి ఉన్నది ఈరోజు. అక్కడ మనం పట్టుకోగా వృధాయే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఉన్నప్పుడే మనం వాటిని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈరోజు ఈ వర్షానికి చెట్లకు కూడా అవినాభావ సంబంధం ఉన్నది. ఎక్కడైతే చెట్లు, అడవులు ఎక్కువగా ఉంటాయో అక్కడే వర్షాలు కూడా పడతాయి. మరి ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా తీసుకొని, అలాగే పడ్డ వర్షాన్ని కానీ మన నీటిని పొదుపు చేసుకొని మనమందరం కూడా ఇందులో భాగస్వాములం అవుదాం. ఎప్పుడైతే అది మానవ తప్పిదమే. మనం అందరం కూడా పర్యావరణ కాలుష్యంతో వర్షాలు సరైన సమయంలో కురవట్లేదు. ఒకవేళ ఆ వర్షాలు కురిసినప్పటికీ కూడా ఆ నీటిని మనము సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. అంటే ఆ నీటిని మనం జాగ్రత్తగా నిల్వ చేసుకోగలిగితేనే మనం తర్వాత ఒక 3 నెలలు వర్షాకాలం, ఆ తర్వాత మిగిలిన కాలం అంతా కూడా మనం ఈ నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొరుట్ల టౌన్లో మేము దాదాపు 792 ఇంకుడు గుంతలు వాళ్ళను అంటే ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ మేము నిర్మించడం జరిగింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకున్నట్టయితే ఈ నీటికి కొరత అనేది ఏర్పడదు. మన ఇంటి స్లాబ్ పైన పడ్డ నీళ్లు ఖచ్చితంగా మన ఇంటి దగ్గర ఉన్న ఇంకుడు గుంతలో ఇంకుతేనే మనకు నీటి కొరత అనేది ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు
ముసురు పడేది. ఆ ముసురులో అంటే ముసురు పడితే మేము స్కూల్కు హాలిడే ఇచ్చేది, ఎప్పుడు హాలిడే వస్తుందని హ్యాపీగా ఎదురు చూసేవాళ్ళం. ఈరోజు ముసురు అంటే కనబడట్లేదు అసలు. ఒక గత జూన్లో మనకు వర్షాలు కాస్త మంచిగా పడ్డందుకు ఈ ఇయర్ మనకు నీటి కొరత అనేది కనబడట్లేదు. మరి ఇంకో నెల తర్వాత మరి పరిస్థితి ఎలా ఉంటుందో అని మాకు ఇప్పటికే కొద్దిగా టెన్షన్ పడుతున్నాం. అయితే ఇది ఏంటంటే ఒక్కరో ఏ మున్సిపల్ అధికారులు, లేకపోతే రెవెన్యూ అధికారులు, లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు ఇలా ఎవరో ఒకరు చర్యలు తీసుకుంటే మాత్రం ఇది కాదు. కేవలం ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇందాక మన ఎంపీడీఓ గారు చెప్పినట్టు సామాజిక బాధ్యతగా నీటిని సంరక్షించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయితేనే మన భావితరాలకు మనము చక్కటి భవిష్యత్తును అందించగలుగుతాం. కావున ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. మేడం, ఇప్పుడు గౌరవ చైర్పర్సన్ శీలం వేణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మా చైర్మన్ గారు, మళ్ళీ మార్కెట్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఎంపీడీ గారు అందరికీ ధన్యవాదాలు. మనకి దీంట్లో మిషన్ కాకతీయలో కనీసం బాగా మాకు ఇంతకుముందు వాటర్ బాగా చెరువులో తక్కువ ఉండే, ఇప్పుడు పొడిగా తీసిన వల్ల నియర్ అబౌట్ 18,000 దాకా దీంట్లో పొడిగా తీసినాం. ఈ మనకి కట్ట లెంత్ వచ్చేసి మనకి 1 కిలోమీటర్ ఉన్నది. దీని కెపాసిటీ ఇంతకుముందు బాగా తక్కువ ఉండే, దాంట్లో ఇప్పుడు 25% కెపాసిటీ, చెరువు కెపాసిటీ పెరిగింది. మళ్ళీ తర్వాత దీని కింద ఆయకట్ 200 పౌండ్ అబౌవ్ ఉన్నది. దాంట్లో మనం ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కాల్వతోని నింపుతున్నాం ఇది చెరువుకి. మనకి ఇప్పుడు మన క్రోట్లలో డ్రింకింగ్ వాటర్ పర్పస్ బాగానే ఇబ్బంది పడినాం లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ చెరువు నిండా వల్ల సరౌండింగ్ గ్రౌండ్ వాటర్ కూడా మనకి పెరుగుతుంది అంతా. మళ్ళీ బోర్లు వేయడానికి కూడా ఇంతకుముందు చూసిన నేను క్రోట్ల వచ్చినప్పుడు బాగా మనం బోర్లు వేస్తే కూడా గ్రౌండ్ వాటర్ లేకపోతే అన్ని బోర్లు ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ చెరువు నిండిన వల్ల మొత్తం గ్రౌండ్ వాటర్ పెరిగింది మంచిగానే. అంతా కింద ఆయకట్టు కూడా బాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం మిషన్ కాకతీయ అనేది. ఈ యొక్క కార్యక్రమం అనేది మిషన్ కాకతీయ అనేది ఈ చెరువులు ఎప్పుడో కాకతీయుల జమాన్ల అంటే రాజుల జమాన్ల తవ్వించినటువంటి చెరువులు. ఈ చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్నాక ఫస్ట్ కార్యక్రమం దీని మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే చెరువుల పూడికత అనేది దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా తీసిన సందర్భాలు లేవు. చెరువులు దవ్వింది కూడా దాదాపుగా ఎవరికి కూడా తెలియదు. రాజుల కాలం నాడు దవ్విన చెరువులు కాబట్టి చెరువుల పూడిక తీస్తేనే వాటర్ అనేది చాలా అవుతుంది. ఎగ్జాంపుల్ మన ఈ చెరువును చూస్తేనే ఏర్పడుతుంది. మనం పోయిన సంవత్సరం ఈ చెరువులో ఒక చుక్క కూడా నీరు లేదు. మన అదృష్టం కొద్దీ ఇది మన మిషన్ కాకతీయుల దాదాపుగా 96 లక్షలతోటి ఇది ఒక పూడిక తీసే కార్యక్రమం మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మన కొరుట్ల ప్రజల పక్షాన అందరం మన సీఎం గారికి రుణపడి ఉంటాం, వారు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే సీఎం గారు కూడా ఇలాగే ఆయన ఆరోగ్యం ఉండి మనకు మంచి మంచి కార్యక్రమం చేయాలని మనందరం పెద్దలందరూ కలిసి ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. అలాగే నీటి గురించి మన అందరికి మీకు అక్కయ్యలకైతే బాగా తెలుసు. మీ అందరికీ పోయిన సంవత్సరం మన 2 సంవత్సరాలు ఎంత కష్టకాలంలో ఉన్న సంగతి మీ అందరూ తెలిసే. కొరుట్ల ప్రజలు కూడా చాలా అల్లాడిపోయారు నీరు లేక. ఈ నీరు ఎందుకు వస్తలేదు అనేది మనం ఎవరు ఆలోచిస్తలేం. ఎందుకంటే దానిలో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హరితారం అనే ఒక ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మొక్కలు కూడా మనం నాటడం జరిగింది. అందులో భాగంగా మన కొరుట్లలో మనం దాదాపు 1,00,000 మొక్కలు కూడా మనం నాటడం జరిగింది. కానీ కాకపోతే ఏంటంటే ఈ నాటడం అనేది ఓన్లీ అధికారుల బాధ్యతను, గవర్నమెంట్ బాధ్యతను అనేది కాకుండా ప్రోగ్రాం అనేది ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేస్తారు. కాకపోతే మనకు వచ్చిన దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి ప్రజల మీద ఉన్నది. ఒక మున్సిపల్ పక్షాన చేస్తే ఇది కాదు, ప్రజలు కూడా దీనిలో భాగస్వాములై మొదలు మనం చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరికీ తెలుసు, మనం ప్రతి వార్డులో కూడా మన మొత్తం టౌన్లో కూడా ఆల్రెడీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ ప్రజలు ఒక అధికారులే లేకుంటే ప్రజాప్రతినిధులే
ఇది చేస్తే మాత్రం కాదు, ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ముందుకు వస్తేనే ఈ నీటి ఎద్దడిని అరికట్టవచ్చు. చాలా మంది మన టౌన్ నుంచి ఫోన్లు చేస్తారు, మా ఇంట్లో కోతులు బాగున్నాయి, కోతులను తీసేయమని చెప్పి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిండు, కోతులు అడవులకి వెళ్ళి ఊర్ల మీద పడ్డాయి. ఎందుకు పడ్డాయి? అడవులలో మన చెట్లను నరికేస్తున్నాం కాబట్టి అక్కడ వీటికి సరిపోయే తిండి దొరకలేదు, అందుకే అవి ఊర్లలో పడుతున్నాయి, ప్రజలను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నది. అందుకే ఏంటంటే మనం చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చెట్లతోటి పశువులు, పక్షులు, జంతువులు అన్నిటి కూడా ఆహారం దొరుకుతాయి, అవి జాగాలు అవి ఉంటాయి. మనం కూడా ఇదంతా చేయాల్సిన అవసరం ఉన్నది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన చెరువుని తీసుకుంటే పోయినసారి ఒక చుక్క లేదు, నీరు కూడా లేదు, ఇలా కనీసం తినేటోళ్ళకి చేపలు కూడా దొరికే పరిస్థితి ఉండే. ఇప్పుడు కూడా పక్షులు అవి ఎంత మంచి ఆరాంసే ఉన్నాయి. అంటే నీళ్లు ఉంటే మన దేశమే ఎంతో సుఖ సంతోషాలతో ఉండాల్సి ఉంటుంది. ప్రతి దాని కూడా లింకప్ వాటర్ ఉంటేనే జనం ఉండగలుగుతారు. ప్రతి పక్షి ఏ జాతికి సంబంధించిందైనా కానీ ఫస్ట్ నీరు ఉండాలి. నీరు ఉండాలంటే మనం కొంచెం ప్రజలలో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. పోయినసారి కూడా 2 సంవత్సరాలు ఇంత కరువు ఉన్నా కానీ మన కౌన్సిల్ చాలా అదృష్టవంతులు. మీరు ప్రజలారా, మీరు ఓటేసి గెలిపించిన ప్రతి నాయకుడు కూడా మీకు నీరు తాగే తపనతోటి ఇంటింటికి ప్రతి ట్రాక్టర్ తోటి కూడా నీరు తాగించిన సందర్భాలున్నాయి. ఎందుకంటే మీరు వేసిన ఓటు అంత బలమైన ఓటు కాబట్టి బాధ్యతతోటి ప్రతి ఒక్క కౌన్సిలర్, మా అధికారులు కూడా వాళ్ళని అంత భాగస్వామ్యం తీసుకుంటేనే 2 సంవత్సరాలు కూడా నీటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. వాటర్ను, నీళ్లను మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దానిలో భాగంగానే మనం టౌన్లో ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది, ప్రతి ఇంటింటి కూడా తిరిగి చెప్పడం జరిగింది. ప్రతి వార్డులో కూడా తిరిగిన ప్రజలందరికీ అవగాహన వచ్చేటట్టు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకుడు గుంత ఏంటంటే మన వేస్ట్ వాటర్ అనేది మన ఇంకుడు గుంతలో వస్తే అక్కడి నుంచే మన రీఫిల్టర్ అయ్యి మళ్ళీ మన బోర్లకు వాటర్ వచ్చి బోర్ ఎండిపోయిన పరిస్థితి ఉంటుంది. 2 సంవత్సరాలలో కూడా ప్రతి ఇళ్లలో తిరిగినా కూడా ఇంకుడు గుంత నిర్మించుకున్న వాళ్ళకు వాటర్ ఇబ్బంది రాలే వాళ్ళ ఇళ్లలో. ఎందుకంటే ఆ ఇంకుడు గుంతతోటి 100-150 ఫీట్లలో ఉన్న బోరు కూడా మంచి వాటర్ ఇవ్వడం జరిగింది. ఇంకుడు గుంత లేని ఇళ్లలో 500-1000 ఫీట్లు వేసినా కూడా వాటర్ రాలేదు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా మీరు ఇల్లు ఎట్లా కట్టుకుంటారో ఇంటికాడ ఒక ఇంకుడు గుంత ఒక 5,000-6,000 ఖర్చుతో అవుతుంది. మీరు కొంచెం దాన్ని దృష్టి పెట్టి ఇంకుడు గుంత నిర్మించుకుంటే కూడా మనకి వాటర్ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎందుకనంటే మనకు అదృష్టవశాత్తు మనకు మంచి వర్షాలు పడ్డాయి. కాకపోతే ఏంటంటే మనకు ఇప్పుడు జగిత్యాల పడ్డది మనకు పడ్డది, మెట్పల్లి వాళ్ళలేదు. ఇటు మేడిపల్లి మండలం, కత్తాపూర్ మండలం కూడా వర్షపాతం తక్కువ ఉంది, వాళ్ళకి నీటి ఎద్దడి ఇప్పటికి కూడా ఉన్నది. కాకపోతే మన అదృష్టం ఏంటంటే మనకు ఎస్ఆర్ఎస్పి వాటర్లు ఫుల్ ఉన్నాయి కాబట్టి మన వచ్చిన ప్రతి చుక్కను మన 3 చెర్లలో ఆల్రెడీ ఇప్పుడు నింపుకొని పెట్టడం జరిగింది. ఈ తాళ్ళ చెరువు కానీ, అటుపోతే రాయం చెరువు కానీ, అటు వెళ్తే మన పాలమాకుల చెరువు కానీ అన్ని చెర్లల్లో వాటర్ ఉన్నాయి. ఏదో కొన్ని వార్డులల్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ప్రజలారా, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు అన్ని సౌకర్యాలు మన రాష్ట్ర గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు, మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు కూడా అన్నిట్లల్లో ముందస్తు ఆలోచించే ఎట్లాంటి ఇబ్బందులు లేక ప్రజలకు ఇబ్బందులు తొలగించే బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. మేము కూడా బాధ్యత తీసుకుంటాం. ఈ అకైలాలు వచ్చిన విషయం కూడా తెలుసు, నాకు సత్యం ఫోన్ చేసిండు ఆల్రెడీ. మీరు వాటర్ ఇబ్బంది మీద వచ్చిన సంగతి తెలుసు, పర్లేదు, మీరు వచ్చిన సంతోషం. మాకు ఇక్కడ సభ కూడా నిండుగా ఉన్నది. మీకు కూడా ఎట్లాంటి ఇబ్బంది 1-2 వార్డుల ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. ఏ వార్డులో ఏ సమస్యలనే ఏం కాదు అనేది మా అధికారులతోటి, మా ప్రజాప్రతినిధులతో కూడా ప్రోగ్రామ్ మేము ఫిక్స్ చేసుకుంటున్నాం. ఎందుకంటే వచ్చేది ఇప్పుడు మనకు ఎండాకాలం కాబట్టి మెయిన్ ప్రాబ్లం నీళ్ళ మీదనే ఉంటుంది. కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మా మీద ఉన్నది. మీరు ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు కాబట్టి మీ బాధ్యత మీకు ఏ ఉన్నా కానీ తీసుకునే బాధ్యత కూడా ఉంది. గవర్నమెంట్ కూడా, మన సీఎం ముఖ్యమంత్రి గారు కూడా అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మనకు అన్ని త్వరలోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓన్లీ మనకు ఉన్నది నీటి ఇబ్బంది ఉంటుంది. అది కూడా ఒక 6 నెలల్లో లేకుంటే 8 నెలల్లో నీరు అనేది ఇబ్బంది లేకుండానే అయిపోతుంది. ఎందుకంటే మనకు మిషన్ భగీరథ అని డబ్బాల మనకు పెద్ద ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. మీ అందరికీ తెలుసు. ఈ పెద్ద పైప్ లైన్లు అనేది కూడా, ఈ పైప్ లైన్లు కూడా మనకు పెద్ద వర్క్ అంతా నడుస్తున్న సంగతి మీకు తెలుసు. ఒక 6 నెలల నుంచి 8 నెలల ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉన్నది. ఎందుకంటే 24 గంటలు ఇప్పటి తిరిగా మన మున్సిపల్ పక్షాన పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటల సమస్య కాకుండా 24 గంటలు వాటర్ వస్తుంది. అట్లా వచ్చే ప్రోగ్రామ్ మనకు మిషన్ భగీరథల డబ్బాల మనకు ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. బాగా ఫుల్ స్పీడ్ తోటి నడుస్తున్నది. అది మనకు ఈ లోపట్లే మనకి ఇంటింటికి నీళ్ళు వస్తాయి. ఒక వ్యక్తికి మన టౌన్లో 150 లీటర్లు
ఒక్కొక్కళ్ళకు 150 లీటర్లు ఇస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 150 లీటర్ల చొప్పున ఫ్రీ. వల్ల ఫిల్టర్ వాటర్, ఈ వాటర్ కాకుండా మనం కూడా ఫిల్టర్ చేస్తున్నాం. కానీ ఇంకా మన మిషనరీ అక్కడనే టోటల్గా ఫిల్టర్ వస్తుంది. వాటర్కి ఎట్లాంటి ఇబ్బంది లేదు. 150 లీటర్ల తర్వాత ఏమన్నా ఇంకో 5 లీటర్లు 10 లీటర్లు ఎక్కువ వాడితేనే దానికే మీరు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఫ్రీ వాటర్ ఇస్తారు. సీఎం గారు కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. ఆల్రెడీ ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఎన్నో సందర్భాలలో ఆయన మీటింగ్లలో కానీ మన పేపర్లలో కానీ మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పిండు, నీళ్ళకి తీయకుండా నేనే ఎలక్షన్లలో ఓటే అడగా అని చెప్తున్నాడు. గతంలో మనం ఎప్పుడు కూడా గత పాలకులలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా చెప్పలేదు ఇది. ఖచ్చితంగా నీరు ఇస్తామని చెప్తున్నారు. 100% మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత సీఎం గారు తీసుకున్నారు. కాబట్టి దానికి హర్షించాల్సిన అవసరం ఉన్నది మనకు. అలాగే పెన్షన్ల విషయంలో కూడా మీ అందరూ తెలుసు, వృద్ధాప్య పింఛన్ కానీ, వీడోల పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్లు కానీ ఆయన కొన్ని సందర్భాలలో హామీ ఇవ్వకుండా కానీ బీడీ పింఛన్ అయితే హామీ ఇవ్వలేదు. ఆల్రెడీ బీడీ కార్మికులందరూ కూడా పింఛన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒంటరి మహిళలకు కూడా కొంచెం ఇబ్బంది ఉండే. ఒంటరి మహిళలకు కూడా ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఒంటరిగా జీవిస్తున్న మహిళలు పెళ్ళై భర్త విడిపోవడం అట్లాంటి ఉన్న వాళ్ళకు కూడా ఈ ఏప్రిల్ నుంచి పింఛన్లు కూడా రావడం జరుగుతుంది. ఇంకెవరన్నా బీడీ కార్మికులు కూడా పిఎఫ్ లేని వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఇచ్చే ఆలోచన ఉన్నది. బీడీ ఇంతకుముందే లింకప్ ఉండే, పిఎఫ్ ఉంటేనే బీడీ కార్మికులను గుర్తించి బీడీ కార్మికుల పింఛన్ ఇచ్చే అది ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా బీడీ కార్మికులు ఉంటే చాలు పింఛన్ ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సిన ఉన్నది. గతంలో ఉన్న పాలకులకు ఇప్పుడు ఉన్న పాలకులకు మీరు చూస్తే ఏర్పడుతుంది. మన ఎమ్మెల్యే గారు మన కొరుట్ల 31 వార్డు ఉన్నది. గత పాలకులు ఆయన మొత్తం పీరియడ్లో కూడా 1-2 సార్లు తిరిగిన సందర్భాలు ఉండే. మన ఎమ్మెల్యే గారు ఒక్కొక్క వార్డుని ఇప్పటికి 10 సార్లు తిరగడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాలనే ఇంకా 2.5 సంవత్సరాల్లో కూడా మనకి ఎంతో అభివృద్ధి చేస్తారు. కాన్స్టిట్యూషన్లో కూడా ప్రతి పల్లెను కూడా ఎమ్మెల్యే గారు ఒక 10 సార్లు కూడా విజిట్ తిరగడం జరిగింది. ఇప్పుడు టోటల్గా ఏ పల్లెటూళ్ళు తీసుకున్నా కానీ రోడ్ల విషయాన్ని కానీ వాటర్ విషయాన్ని అన్ని రోడ్లు మన కాన్స్టిట్యూషన్లో అయితే మన రాష్ట్రంలో మన ముందంజలో ఉన్నాం. మనం ఏ పల్లెటూరు తీసుకున్నా అన్ని రోడ్లు అయిపోయినాయి. సీసీ రోడ్లే అనుకోండి, తార్ రోడ్లే అనుకోండి, టోటల్ అయిపోయినాయి. మనకు కూడా దాదాపుగా ఓన్లీ అవుట్స్కట్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టౌన్లో మొత్తం రోడ్స్ అయిపోయినాయి. శానిటేషన్ కూడా ఎక్కడ కూడా డ్రైనేజ్లకు కానీ శానిటేషన్ కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓన్లీ అవుట్స్కట్ వార్డులు ఒక 8 వార్డులనే ప్రాబ్లం ఉన్నది. అది కూడా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే అవుట్స్కట్ వార్డులో కూడా ప్రత్యేకమైన నిధులు ఇస్తామన్నారు. మనకు ఇంకొక ఏడాది లోపట్ల దాదాపుగా ప్రాబ్లమ్స్ కూడా చాలా అవుతాయి. అక్కడక్కడ ఏమన్నా వాటర్ ఇబ్బందులు ఉన్నా కానీ మీ స్థానిక కౌన్సిలర్ గారు కానీ మన ముఖ్య నాయకులకు కానీ మీరు చెప్పి వాళ్ళ తరఫున మీరే వచ్చి మీరే మాకు అప్లికేషన్ ఇచ్చుడు. ఇదంతా ప్రాబ్లం అవసరం లేదు. ఎందుకంటే ఒక రోజు మీ పని కూడా పోతుంది ఆల్రెడీ. మీకు అట్లాంటివి కాకుండా మీ నాయకులు కానీ మీకు అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ కానీ ఏ ఇబ్బందులు కానీ మీరు అక్కడ తీసుకురాలి, మా దృష్టికి వస్తుంది. అవసరం అనుకుంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేసి చెప్పినా పర్వాలేదు. మన కమిషనర్ గారు ఉన్నారు, కమిషనర్ నెంబర్ కూడా మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. మీ ఏ సమస్యలు ఉన్నా మేము చేయడానికి ముందున్నామని చెప్తున్నాం. మనకు మంచి నాయకులు ఉన్నారు. మనకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇమీడియట్లీ వర్క్లు కూడా అయిపోతాయి. గతంలో కూడా మన ఎంపీ గారికి వాటర్ ఇబ్బంది ఉన్నదని ఒక్క మాట చెప్పగానే మనకు అప్పటిదప్పుడు 36 లక్షలు మనకు ప్రకటించిన ఘనత మన ఎంపీ గారు ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా మన ఎంపీ గారులను చూసినాం. ఆ ఎంపీ గారు 5 సంవత్సరాలలో కూడా ఒక వార్డు కూడా తిరిగిన సందర్భాలు లేకుండే. మన ఎంపీ గారు ప్రతి పల్లె ప్రతి టౌన్ కూడా తిరిగి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. గతంలో కూడా వాటర్ ఇబ్బందులు కూడా మనం 36 లక్షలు అప్పటిదప్పుడు సాక్షి చేస్తే కూడా పాలవాకుల చెరువుల పైప్ లైన్ వేసుకొని మనం 15 రోజులలో కూడా అనున్న నీళ్లను వాడుకొని ప్రజలకు నీరు అందించడం జరిగింది. ప్రజలు కూడా కొంచెం సమయ స్ఫూర్తితోటి కూడా మాకు కూడా మీరు అవకాశం ఇచ్చిళ్ళు, మీకు కొంచెం ఓపిక పట్టిళ్ళు. దానిలో మీరు మా స్థానిక మా కౌన్సిలర్స్, పాత్రికేయ మిత్రులు, అధికారులు అందరు కలిస్తేనే 2 సంవత్సరాలు ఈ వాటర్ ఇబ్బంది కూడా మనం అధిగమించడం జరిగింది. అలాగే మీరందరూ మా ఎంబడి ఉంటే మేము ప్రతి సమస్యను అధిగమించి మేము ముందుకెళ్తామని చెప్పుకుంటున్నాం. అలాగే ఈ యొక్క సమయం ఇచ్చిన మీ అందరికి ప్రతిజ్ఞ చేస్తారు కదమ్మా స్కూల్లో అంత పెట్టండి.
పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నీటి వినియోగంలో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్క బొట్టు కూడా వృధా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి తదనుగుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విజ్ఞత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం, నీరు వృధా కాకుండా చూడడంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ భూమి మనదే, దాన్ని సంరక్షించుకునే బాధ్యత మనదే.